5 రోజులు గణపయ్యకి పూజ చేసుకొని ఇంకా చివరి రోజు గణపతి లక్ష్మీ హోమం జరిపించి ఇంకా విసర్జనం మొదలుపెట్టాము. ఈ ఈ సెలబ్రేషన్కి నేను పెద్దగా ఎవరిని పిలవలేదు. ఇది ఓన్ హౌస్ కాబట్టి కింద మా షాప్ వాళ్ళని, పైన మా అపార్ట్మెంట్ వాళ్ళని అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ని మాత్రమే పిలిచాను. సో నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా శ్రీవాణి చూడండి, అందరికీ చక్కగా బొట్లు పెట్టి అండ్ మాకు గణేష్ విసర్జన అన్నీ కట్టేసిందనమాట. అండ్ ఇప్పుడు మేమందరం కలిసి మా గణేషుణ్ణి అలాగే శ్రీవాణి గణేషుణ్ణి కూడా నిమజ్జనానికి తీసుకెళ్తున్నాము. మరి గణేష్ నిమజ్జన్ అంటే మామూలుగా ఉండదు కదా. సో మా సరదా అంతా కూడా ఈరోజు గణేష్ నిమజ్జనం గ్రాండ్గా చేయాలని మాకు ఎప్పటి నుంచే ఉండేది. ఇలా మంచిగా మనమే మంచిగా గ్రాండ్గా చేసుకోవాలని చెప్పేసి. సో అలా మేమే మా కార్లో అందరం కలిసి వాళ్ళ కార్లలో అందరి కార్లలో బయలుదేరి అల్కాపూర్లో ఉంది కదండి విసర్జన ప్లేస్, ఆ ప్లేస్కి వెళ్ళిపోయాము. సో ఇలా మా గణపతుల్ని మేమే తీసుకొని మా చేతులతో ఇలా నిమజ్జనం చేయడం మాకు చాలా 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 బాగా నచ్చింది. చాలా ఎక్సైటెడ్గా ఉండే. బట్ మా గణపయ్యని వాళ్ళ అమ్మ దగ్గరికి పంపిస్తున్నప్పుడు, నిమజ్జనం చేస్తున్నప్పుడు మాత్రం ఒక రకంగా ఏడుపు వచ్చేసింది, అయ్యో అయిపోతుందా అనేసి. బట్ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. మీ అందరికి కూడా శుభం కావాలని కోరుకుంటున్నాను. ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, కింద ట్యాగ్ కూడా చేస్తున్నాను, తప్పకుండా చూడండి. హ్యాపీ గణేష్ చవితి అందరికీ.